హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈ పొడి చేసి నేను కూరల్లో, దోశల్లో, ఇడ్లీలో, ఉప్మాలో అన్నిట్లో వాడతాను కదా. ఆ పొడి ఎలా చేస్తారక్క, మంచిగా వీడియో ఎక్స్ప్లెయిన్ చెయ్యి చూపిస్తూ అని చెప్పేసి మా ఫ్రెండ్ అమీనా అడిగింది. అమీనా కోసమే ఈ వీడియో అనమాట. ఇదిగో అమీనా, ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్నాను చూడు. పల్లీలు, జీరా, ధనియా, అవిసె గింజలు, తర్వాత కొబ్బెర, నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసిన మాడగొట్టకుండా. తర్వాత ఇదిగో కరివేపాకు కూడా ఫ్రై చేసిన చూడు. ఇంత కరివేపాకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. పిల్లలకి మనము ఇంకా ఇది అవి పెడతాం కదా, మంచిగా హెల్తీగా ఉండాలి అని. పిల్లలకి ఇంకా ఇవన్నీ కలిపి పొడి చేసి ఏదో ఒక కూరగాయల్లో, లేదు అంటే ఏదో ఇడ్లీనో, ఉప్మానో, దోశల్లో వేసేసి ఇచ్చేస్తే పిల్లలు తినేస్తారు. ఈ కరివేపాకు ఏం చేస్తారంటే పిల్లలు తీసేస్తుంటారు అనమాట. అదే పొడిలో అయితే కలిసిపోతుంది కదా. ఇంకా ఏమి అంటే టేస్ట్ వేరేలాగా ఏముండదు. చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. ఇంకా ఇది మిక్సీ జార్ తీసుకొని ఉప్పు, కారము, వెల్లుల్లి అంతే వేసి ఇవన్నీ కలిపి ఇదిగో ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టేయడమే. ఇంకా అంతే. తగినంత ఉప్పు, మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు, కారం మీ ఇష్టం, ఎంత కావాలో అంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాను. తర్వాత వెల్లుల్లి వేసి మిక్సీకి పట్టడమే. ఓకే. ఇదిగో అవిసె గింజల ప్యాకెట్ ఇదిగో. ఒక ప్యాకెట్ వేసాను. ఈ ప్యాకెట్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ప్యాకెట్ వేస్తాను అన్నమాట. ఇలాగ తెచ్చి పెట్టుకుంటాను. ఒక 4 అలాగా, 3, 4 ఇంకా అయిపోతే మళ్ళీ తెచ్చుకోవడమే సరుకులతో పాటు. ఇలాగ చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఓకే, బాయ్.